గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. రోహిత్ కుమార్ హానర్డ్ విత్ బీహార్ విభూతి సమ్మాన్. బీహార్ విభూతి సమ్మాన్ అనే అవార్డుని ఇటీవల రోహిత్ కుమార్ గారు అందుకున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. మీడియా ట్రెండ్స్ అనే దాన్ని స్థాపించారు రోహిత్ కుమార్ గారు. సో దీంట్లో కాంట్రిబ్యూట్ చేసినందుకు ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో మనకి రోహిత్ కుమార్ గారికి బీహార్ విభూతి సమ్మాన్ అవార్డు అనేది లభించింది. అలాగే బీహార్ చీఫ్ మినిస్టర్ గా నితీష్ కుమార్ గారు అండ్ బీహార్ యొక్క గవర్నర్ గా మనకి ఫగు చౌహాన్ గారు ఉన్నారు. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. చౌహాన్ ఇస్ ద గవర్నర్ ఆఫ్ బీహార్ రైట్ నౌ అండ్ చీఫ్ మినిస్టర్ ఇస్ నితీష్ కుమార్. అండ్ న్యూఢిల్లీ కేంద్రంగా జరిగిన ఏదైతే మనకి ఈ కన్వెన్షన్ సమిట్ ఉందో సో దాంట్లో రోహిత్ కుమార్ గారికి బీహార్ విభూతి సమ్మాన్ అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా మనకి ఇండస్ట్రీస్లో లైక్ అప్కమింగ్ స్టార్టప్స్లో కానీ ఇలాంటి వాటిలో కానీ ఎవరైతే ఇన్స్పైర్ చేశారో అలాంటి యూత్ అండ్ యాజ్ వెల్ as అలాంటి ఇండస్ట్రీస్ని సెలెక్ట్ చేసి ఈ బీహారీ విభూతి సమ్మాన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించింది. సో నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్ కి సంబంధించింది. బల్దేవ్ ప్రకాష్ గారు మనకి అపాయింట్మెంట్ లో ఉన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కి ఎండి అండ్ సిఇఓగా బల్దేవ్ ప్రకాష్ గారు అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి అంటే జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ అనేది 1938 అక్టోబర్ 1న ఎస్టాబ్లిష్ చేయబడింది. ఓల్డ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అండర్ సెక్షన్ 22 ఆఫ్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద ఇది రిజిస్టర్ చేయబడింది. అలాగే జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో మనకి జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఏదైతే 1949 ఆర్బీఐ యాక్ట్ ద్వారా ఏర్పడిందో రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా ఏర్పడిందో సో అలాంటి జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కి ఇటీవల ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ అయ్యారు బల్దేవ్ ప్రకాష్ గారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్ కి సంబంధించింది. వినోద్ ఖన్నన్ టేక్స్ ఓవర్ యాజ్ అ విస్తారా సిఇఓ. విస్తారా ఎయిర్లైన్స్ అనే దానికి సిఇఓగా ఇటీవల వినోద్ ఖన్నన్ అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో లీస్లీ టాంగ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనని రీప్లేస్ చేస్తూ వినోద్ ఖన్నన్ ని ఇటీవల విస్తారా సిఇఓగా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించింది. అండ్ విస్తారా వచ్చేటప్పటికి ఇట్స్ అ జాయింట్ వెంచర్ ఆఫ్ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్. సింగపూర్ ఎయిర్లైన్స్ కి టాటా సన్స్ కి ఇద్దరికి కలిపిన జాయింట్ వెంచరే మనకి ఈ విస్తారా. సో ఈ ఎయిర్లైన్స్ కి లెస్లీ టాంగ్ ప్లేస్ లో మనకి వినోద్ ఖన్నన్ గారు సిఇఓగా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి ప్రస్తుతం మినిస్టర్ గా ఉన్నారు జ్యోతిరాదిత్య సింధియా. సో జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం మనకి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి మినిస్టర్ గా ఉన్నారు. ఇది ఒక జీకే ఫ్యాక్టర్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ద కరెంట్ అఫైర్. వినోద్ ఖన్నన్ టేక్స్ ఓవర్ యాజ్ అ విస్తారా సిఇఓ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి డ్రాఫ్ట్ నేషనల్ ఎయిడ్ స్పోర్ట్స్ పాలసీ. సో మనకి నేషనల్ ఎయిడ్ స్పోర్ట్స్ పాలసీ అనే దాన్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ నేషనల్ ఎయిడ్ స్పోర్ట్స్ పాలసీ 2022. సో దీంట్లో ఏంటంటే ఏరోబాటిక్స్ అండ్ నెక్స్ట్ ఏరో మోడలింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బెలూనింగ్, డ్రోన్స్, గ్లైడింగ్, పారాగ్లైడింగ్ అండ్ హ్యాంగ్ గ్లైడింగ్, స్కై డైవింగ్, వింటేజ్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇలాంటి గేమ్స్ అన్నిటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నేషనల్ ఎయిడ్ స్పోర్ట్స్ పాలసీ అనే దాన్ని డ్రాఫ్ట్ చేయడం వెనకాల ముఖ్య ఉద్దేశం 2030 కల్లా భారతదేశాన్ని ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ ఎయిర్ స్పోర్ట్స్ నేషన్ గా నిలబెట్టాలి అనేది. అండ్ నెక్స్ట్ దీనితో పాటుగా ఈ గేమ్స్ అన్నిటినీ కూడా మనకి ఆర్గనైజ్ చేయడానికి ఇండియాలో ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అనే దాన్ని కూడా ఒక గవర్నింగ్ బాడీని కూడా ఎస్టాబ్లిష్ చేయనున్నారు. సో దీంట్లో మనకి ప్రస్తావించడం జరిగింది. అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ అనేది మనకి స్విట్జర్లాండ్లోని లుజానేలో ఉంది. సో ఇది ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే ఇండియాలోని ఈ ఎయిర్ స్పోర్ట్స్ యొక్క గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ గురించి. సో దీనిని ఎవరు ప్రవేశపెట్టారంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈ గేమ్స్ అన్ని దీంట్లో ఇంక్లూడ్ చేయబడి ఉంటాయి. టార్గెట్ వచ్చేటప్పటికి 2030 అండ్ దీంతో పాటు ఒక గవర్నింగ్ బాడీ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అనే గవర్నింగ్ బాడీని కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఫెడరేషన్ ఆఫ్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ అనేది లుసానే స్విట్జర్లాండ్లో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇనాగ్రేషన్ కి సంబంధించింది. కల్పనా చావ్లా స్పేస్ సైన్స్ రీసెర్చ్ సెంటర్. సో ఇటీవల డిఫెన్స్ మినిస్టర్ రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు కల్పనా చావ్లా స్పేస్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ అనే దాన్ని చండీగఢ్ యూనివర్సిటీ కేంద్రంగా ప్రారంభించడం జరిగింది. దాదాపుగా మనకి ఈ యూనివర్సిటీ కేంద్రంగా ఏదైతే కల్పనా చావ్లా స్పేస్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ అనేది స్టార్ట్ చేశారో సో దీంట్లో 75 స్టూడెంట్స్ని ట్రైన్ చేసి వీళ్ళతో మనకి ఒక మాడ్యూల్ కైండ్ ఆఫ్ శాటిలైట్స్ని కూడా లాంచ్ అయినున్నారు మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యొక్క సందర్భంగా. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి డిఫెన్స్ పర్సనల్ కి సంబంధించిన చిల్డ్రన్ కి దాదాపుగా 10 కోట్ల స్కాలర్షిప్ ని కూడా ప్రకటించడం జరిగింది. 10 కోట్ల స్కాలర్షిప్ స్కీమ్ ని ప్రకటించడం జరిగింది. గతంలో అంటే కల్పనా చావ్లా గారు వచ్చేటప్పటికి హర్యానాకి సంబంధించిన అమ్మాయి అండ్ ఇండియన్ బోర్న్ ద ఫస్ట్ ఫీమేల్ ఇండియన్ బోర్న్ అండ్ హూ ఎంటర్డ్ ఇన్ టు ద స్పేస్ గా కల్పనా చావ్లా గారిని చెప్పొచ్చు.
అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి యంగ్ విమెన్ సైంటిస్ట్ అవార్డు అనేది కూడా కల్పనా చావ్లా గారి యొక్క పేరు మీదుగా కర్ణాటక ప్రభుత్వం 2004లో స్టార్ట్ చేసింది. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో మెట్రోలాజికల్ శాటిలైట్స్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో వాటినన్నిటిని కూడా కల్పనా శాటిలైట్స్ కింద చేంజ్ చేశారు. మెట్సాట్ అంతా కూడా మనకి కల్పన 1, కల్పన 2 ఇట్లా శాటిలైట్స్ కింద చేంజ్ చేయడం జరిగింది. రీసెంట్గా అయితే నాసా తన కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ కి కల్పనా చావ్లా కార్గో స్పేస్ క్రాఫ్ట్ గా నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అలాంటి కల్పనా చావ్లా గారికి సంబంధించి ఒక స్పేస్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ అనేది చండీగఢ్ యూనివర్సిటీలో డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, రాణి వెలు నాచియార్. సో ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రాణి వెలు నాచియార్కి సంబంధించి ట్రిబ్యూట్ని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్కి చెప్పొచ్చు. 3rd జనవరి ఆమె బర్త్ యానివర్సరీ. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ శివగంగా ఏదైతే ఉందో శివగంగా సంస్థానానికి సంబంధించిన క్వీన్ ఈమె 1780 నుంచి 1790 మధ్యలో. సో ఈమె యొక్క ఇంపార్టెంట్ హిస్టరీ అనేది మనకి ఇండియన్ హిస్టరీలో ఈమె గురించి ఒక ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఉందని కూడా చెప్పొచ్చు. అండ్ స్వతహాగా ఈమె తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. తమిళులు ఈమెని బ్రేవ్ విమెన్ లేదా వీర మాంగాయిగా కూడా పిలవడం జరుగుతుంది. సో తమిళులు వీర మాంగాయ్ లేదా బ్రేవ్ విమెన్ గా పిలిచే రాణి వెలు నాచియార్ అనే పర్సన్ యొక్క బర్త్ యానివర్సరీ 3rd జనవరి. ఆమెకి సంబంధించి ట్రిబ్యూట్స్ ని నివాళులను అర్పించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ గా ఎంకే స్టాలిన్ ఉన్నారు. తమిళనాడు గవర్నర్ గా ఆర్ఎన్ రవి ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఆస్ట్రానమర్స్ డిటెక్టెడ్ ద ఫస్ట్ ఎవర్ ఎక్సో ప్లానెట్ విత్ అర్త్ లైక్ మ్యాగ్నెటోస్పియర్. మనకి గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు నాసా యొక్క హబుల్ టెలిస్కోప్ ద్వారా మనకి ఒక ఎక్సో ప్లానెట్ అంటే సోలార్ సిస్టమ్కి అవతల ఒక ప్లానెట్కి సంబంధించి అండ్ దట్టు దానికి సంబంధించిన మ్యాగ్నెటోస్పియర్ని కూడా కనుక్కున్నారు. అండ్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్, అవుట్ సైడ్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఒక ప్లానెట్కి సంబంధించి అండ్ యాజ్ వెల్ as దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించిన కాన్సెప్ట్ని ఇటీవల ఒక గ్రూప్ ఆఫ్ ఆస్ట్రానమర్స్ హబుల్ టెలిస్కోప్ని యూజ్ చేసి కనుగొన్నారు. అండ్ ఇక్కడ ఆ ప్లానెట్ యొక్క నేమ్ని HAT P11b కింద ఇవ్వడం జరిగింది. ఇది అర్త్కి 123 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మ్యాగ్నెటోస్పియర్ అంటే ఇక్కడ మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే జనరల్గా మనకి సోలార్ విండ్స్ అంటాం. సో సన్ జనరల్గా ప్లాస్మా మ్యాటర్ని యూనివర్స్ మొత్తం కూడా మనకి సో ఎమిట్ చేయడం జరుగుతుంది. అట్లా ఈ ప్లాస్మా మ్యాటర్ని సోలార్ విండ్స్ తీసుకొస్తాయి. అలా తీసుకొచ్చినప్పుడు ఇంటర్ ప్లానెటరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఏర్పరుస్తాయి. ఈ ఇంటర్ ప్లానెటరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మ్యాగ్నెటోస్పియర్ అనేది ఏర్పడుతుంది. సన్ నుంచి వచ్చే సోలార్ విండ్స్ క్యారీ చేసే ఇంటర్ ప్లానెటరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మ్యాగ్నెటోస్పియర్ అనేది ఏర్పడుతుంది. మనం అర్త్కి ఎట్లా మ్యాగ్నెటోస్పియర్ అంటున్నామో సౌర వ్యవస్థకి అవుట్ సైడ్ ఆఫ్ సోలార్ సిస్టమ్ HAT P11bగా పిలువబడే ప్లానెట్కి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మ్యాగ్నెటోస్పియర్ని కనుక్కున్నారు గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు హబుల్ టెలిస్కోప్ని యూజ్ చేసి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే జీకే ఫ్యాక్ట్గా చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం అనేది నావీ ముంబై కేంద్రంగా ఉంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, పాకిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ హఫీజ్ రిటైర్డ్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్. సో 3rd జాన్న పాకిస్తాన్ యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రికెటర్ అయిన మొహమ్మద్ హఫీజ్ రిటైర్మెంట్ని ప్రకటించారు ఇంటర్నేషనల్ క్రికెట్కి సంబంధించి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ దాదాపుగా 18 ఇయర్స్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ తరపున ఆయన నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడారు. అండ్ 218 వన్-డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ని 55 టెస్ట్ మ్యాచెస్ని పలు ఇంటర్నేషనల్ T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ని కూడా ఆడడం జరిగింది. అలాంటి మొహమ్మద్ హఫీజ్ 3rd జాన్న ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. పాకిస్తాన్ మొహమ్మద్ హఫీజ్ రిటైర్స్ ఫ్రమ్ ఆల్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మాట్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి సుష్మితా దేవ్ ఓన్లీ విమెన్ ఇన్ ద 31 మెంబర్స్ ప్యానెల్. సో ఇది ఒక ప్యానెల్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 31 మంది సభ్యులతో కూడిన ఒక ప్యానెల్ని నియమించింది. అది కూడా ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ బిల్ 2021కి సంబంధించి. అండ్ జనరల్గా మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 అనేది ఉంది. సో ఈ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006ని అమెండ్ చేయమని సవరించమని దానితో పాటు ఏదైతే విమెన్ యొక్క లీగల్ మ్యారేజ్ ఏజ్ ఉందో 18 ఇయర్స్ దాన్ని 18 నుంచి 21 ఇయర్స్ లీగలైజ్ చేయమని చెప్పేసి మనకి ఈ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ బిల్ 2021లో ప్రస్తావించబడింది. దానికి సంబంధించి ఒక ప్యానెల్ని ఏర్పాటు చేసింది ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 31 మంది సభ్యులతో కలిపి. సో ఈ 31 మెంబర్స్లో ఓన్లీ ఒక విమెన్ని మాత్రమే నియమించింది. ఆ విమెన్ కూడా తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఎంపీ అయిన సుష్మితా దేవ్ గారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సుష్మితా దేవ్ ద ఓన్లీ విమెన్ ఇన్ ద 31 మెంబర్స్ ఆఫ్ ప్యానెల్
which is appointed by the Parliamentary Standing Committee for the Prohibition of Child Marriage Bill 2021, which included to legalize the women age to the 21 years, legalize the women marriage age to 21 years, and as well as amend the Prohibition of Child Marriage Act 2006. సో ఈ మార్పుల కోసం మనకి ఈ బిల్ అనేది రాబోతుంది. దీనికి ఒకే ఒక్క విమెన్ సభ్యురాలు ఉన్నారు ఆ ప్యానెల్లో, ఆమె పేరు సుష్మితా దేవ్, అండ్ ఈమె తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం. సో నెక్స్ట్ వన్, సో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మనకి ఎవరైతే రిచర్డ్ లికీ ఉన్నారో కన్జర్వేషనిస్ట్గా పిలువబడే వ్యక్తి, సో ఆయన చనిపోయారు, మరణించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్గా చెప్పొచ్చు. ఈయన ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పెలియాంథ్రోపాలజిస్ట్గా కూడా మనకి పేరు తెచ్చుకున్న వ్యక్తి. పెలియాంథ్రోపాలజిస్ట్ అంటే సో జనరల్గా మనకి పురాతన స్కెలిటన్స్ కానీ చాలా ఎక్కువ ఎప్పుడో పురాతన ఏజ్కి కొన్ని మిలియన్ ఇయర్స్ ఏజ్కి సంబంధించిన స్కెలిటన్స్ని పరిశోధించే వ్యక్తిగా కూడా చెప్పొచ్చు. సో అలాంటి పెలియాంథ్రోపాలజిస్ట్ అయిన రిచర్డ్ లికీ గారు రీసెంట్గా మరణించారు. సో ఈయన దేనికి ఫేమస్ అంటే టర్కన్ బాయ్ అనే దాన్ని కనుగొన్నారు. టర్కన్ బాయ్ ఈజ్ నథింగ్ బట్ ఆ స్కెలిటన్ ఆఫ్ యంగ్ మేల్ డేటింగ్ 1.6 మిలియన్ ఇయర్స్ ఎగో, 1.6 మిలియన్ సంవత్సరాల క్రితం కలిగిన ఒక యంగ్ బాయ్ యొక్క స్కెలిటన్ని, అస్థి పంజరాన్ని కనుగొన్నారు ఈయన. సో దాని మీద పరిశోధన కూడా చేశారు. సో అప్పటి నుంచి రిచర్డ్ లికీ ఈజ్ అ వెరీ ఫేమస్ పర్సన్ అండ్ ఫేమస్ యాజ్ అ పెలియాంథ్రోపాలజిస్ట్. అలాంటి పర్సన్ రీసెంట్గా మరణించారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్. వరల్డ్ రినౌడ్ కెన్యన్ కన్జర్వేషనిస్ట్ రిచర్డ్ లికీ పాస్ట్ అవే. ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. రోహిత్ కుమార్ హానర్డ్ విత్ ద బీహార్ విభూతి సమ్మాన్. బీహార్ విభూతి సమ్మాన్ అనే దాన్ని రోహిత్ కుమార్ గారు ఇటీవల అందుకున్నారు న్యూఢిల్లీలో. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కి బల్దేవ్ ప్రకాష్ గారు ఎండి అండ్ సిఓగా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వినోద్ ఖన్నా గారు వచ్చేటప్పటికి విస్తారాకి సిఓగా అపాయింట్ అవడం జరిగింది. సో నెక్స్ట్ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ అనే దాన్ని మనకి ఇటీవల ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ కల్పనా చావ్లా స్పేస్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ అనేది చండీగఢ్ యూనివర్సిటీ కేంద్రంగా రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. సో జాన్ 3 అనేది తమిళనాడుకి సంబంధించిన క్వీన్ అయిన రాణి వేలు నాచియార్ అనే పర్సన్ యొక్క మనకి బర్త్ యానివర్సరీ. ఆమెకు సంబంధించి నివాళులు అర్పించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆస్ట్రోనమర్స్ డిటెక్టెడ్ ద ఫస్ట్ ఎవర్ ఎక్సో ప్లానెట్ విత్ అర్త్ లైక్ మ్యాగ్నెటోస్పియర్. అర్త్ లైక్ మ్యాగ్నెటోస్పియర్ కలిగిన సోలార్ సిస్టమ్ కి అవతల ఉన్న ఒక ప్లానెట్ యొక్క మ్యాగ్నెటోస్పియర్ ని ఇటీవల గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు నాసా యొక్క హబుల్ టెలిస్కోప్ ని వినియోగించి కనుక్కున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. పాకిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ హఫీజ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి ఇటీవల ఆయన రిటైర్మెంట్ ని ప్రకటించారు. అండ్ నెక్స్ట్ వన్, సుస్మితా దేవ్ తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఎంపీ. ఈమె ఇటీవల ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ బిల్ 2021 కి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 31 మంది సభ్యులతో కూడిన ఒక ప్యానెల్ ని ఏర్పాటు చేసింది. దాంట్లో ఓన్లీ 1 విమెన్ కింద సుస్మితా దేవ్ గారు అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. వరల్డ్ రినౌడ్ కెన్యన్ కన్జర్వేషనిస్ట్ రిచర్డ్ లికీ పాస్ట్ అవే. సో పెలియాంథ్రోపాలజిస్ట్ గా చాలా ఫేమస్ పర్సన్ గా పేరు తెచ్చుకున్న రిచర్డ్ లికే గారు రీసెంట్ గా మరణించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.